మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. డేట్ ఆఫ్ బర్త్ని రెండు రకాలుగా చూసుకుంటాం మనం. అంటే పుట్టిన తేదీ బలంగా ఉందా లేదా. ఖచ్చితంగా పుట్టిన తేదీ మీద మనం పేరు తీస్తాం కాబట్టి పుట్టిన తేదీకి ఎంతో కొంత బలం ఉంటుందండి. పుట్టిన తేదీ బలంగా ఉందా లేదా, ఇది ఫస్ట్ పాయింట్. మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి. కొన్ని నెంబర్స్ అయితే బాగుంటాయి. 1 అయినా బాగుంటుంది, 3 బాగుంటుంది, 5 బాగుంటుంది, 6 బాగుంటుంది, 9 బాగుంటుంది. అంటే 31 నెంబర్లలో ప్రైమ్ నెంబర్స్ ఇవన్నమాట. 1, 3, 5, 9, 6 కూడా ఉంది. ఇవి దాటిపోతే అన్ని డౌట్సేనండి. 10 వద్దు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. 11 సెన్సిటివ్నెస్గా ఉంటారు, ఫిజికల్గా అంత బలంగా ఉండరు. తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 12 అబ్బో అసలు వద్దండి, మోసాలన్నీ జరిగేస్తాయి, స్కిన్ ఎలర్జీలు వస్తాయి. 13 అసలు టచ్ చేయమండి, ఆ నెంబర్ వద్దు. 14 యాక్సిడెంట్స్ ఉంటాయండి, వద్దండి. 15 ఏదో ఉందంటే ఉంది, ఇదొక్క నెంబరే కాస్త ఉందంటే ఉంది. 16 వద్దండి, 17 వద్దు, 18 వద్దు, 19 బాగుంది. అంటే చూడండి, మీరు 1 నుంచి 9 వరకు ఉన్న నెంబర్లలో మీకు 1, 3, 5, 6, 9 వచ్చినాయి. అదే మీరు 10 నుంచి 19 దాకా లెక్కేసుకుంటే 2 వచ్చినాయి. ఆ తర్వాత 20 నుంచి లెక్కేసుకుంటే 20 వద్దు. 21లో మళ్ళీ మోసాలు ఉంటాయి. 22 మంచి నెంబర్ కాదు. 23 బ్రహ్మాండము. 24 ఓకే బాగుంటుంది, ఈ 2. 25 వద్దు, 26 వద్దు, 27 బాగుంటుంది. 28 వద్దు, 29 వద్దు, 30 కొంచెం పర్వాలేదు. ఒక 3 నెంబర్లు వచ్చినాయి. మీరు మొత్తం 31 నెంబర్లు వేసుకుంటే ఎన్ని వెళ్తున్నాయండి? ఒక 11, 12 బ్రహ్మాండమైన నెంబర్స్ అంటున్నాం. అంటే ఈ నెంబర్లకి మాత్రమే బలం ఉంటుంది అనుకుంటున్నాం. కానీ మరి 7వ తారీఖు పుట్టిన వాళ్ళు లేరా, 8 పుట్టిన వాళ్ళు లేరా, 17 పుట్టిన వాళ్ళు లేరా, 26 పుట్టిన వాళ్ళు లేరా, 31 పుట్టిన వాళ్ళు లేరా? పుట్టుక మన చేతిలో ఉంటే కనుక నాకు తెలిసి ఈ 11, 12 డేట్స్లోనే డెలివరీస్ అయ్యేలా చూసుకునేవాళ్ళు. మిగిలిన డేట్స్లో డెలివరీస్ ఉండవు. కానీ అది మన చేతుల్లో ఉండదు కాబట్టి 31 వస్తాయి. ఒక్కొక్కసారి మనం బాగాలేదు అని అనుకున్న నెంబర్లు కూడా బ్రహ్మాండమైన బలంతో ఉంటాయండి. సో అక్కడ పుట్టిన తేదీ బలం ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్లో ఉంది, ఏ లెక్కలో అది బలంగా ఉంది, ఆ బలం ఎన్నేళ్ళ వరకు మనకి పనికి వస్తుంది. పుట్టిన తేదీలో ఉన్న బలమే కదా మనకి ఆరోగ్యాన్ని, చదువుని, మన బిహేవియర్ని అన్నిటినీ ఇచ్చేది. ఆ పుట్టిన తేదీ బలం ఖచ్చితంగా మనం చూసుకుంటాం. మరి పుట్టిన తేదీ మీకు 3 అయినప్పుడు 3కి సంబంధించినటువంటి అక్షరాలు మామూలుగా చూసుకుంటే సి కానీ, జీ కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ పెట్టుకోవాలి. నక్షత్రంలో అవి రావు. సి రాదు, జీ రాదు, ఎల్ రాదు, ఎస్ రాదు. ఇక్కడే వచ్చేసిందండి. పుట్టిన తేదీకి ఏ అక్షరాలైతే బలము లెక్కల ప్రకారం అని మనం వేసుకుంటే అవి రాలి. ఈ పుట్టిన తేదీ బలం ఎన్నాళ్ళు ఉంటుంది, పుట్టిన తేదీ ఎంతవరకు మనల్ని కాపాడుతుంది, లెక్కలన్నీ ఉంటాయి, వేసుకోవాలండి. వేసుకోకుండా ఎక్కడ ఉంటాం చెప్పండి. ఆ పుట్టిన తేదీని బట్టి మనకి జీవితంలో ఏ ఏ సంవత్సరాలు బాగుంటాయని లెక్కలు వేస్తాం. యోగించే కాలాలు ఉన్నాయా, యోగించే దశలు ఉన్నాయంటే చాలా దూరం వెళ్ళిపోతాం. కొత్తగా వచ్చింది ఏమిటి అంటే పుట్టిన తేదీలో అన్ని నెంబర్లన్నీ కలిపిస్తే, అంటే నెల, డేటు, నెల, ఇయర్ అన్నీ కలిపిస్తే వచ్చే ఒక నెంబర్ కూడా చక్కగా ఉండాలి, అలాగే ఉండాలి. ఒక్కొక్కసారి బలం ఎక్కడ ఉంటుంది, పుట్టిన తేదీ ఏ నెంబర్లో ఉందో అదే మొత్తంలో అన్నీ కలిపినప్పుడు వచ్చింది కూడా నెంబర్ కనుక అలాగే ఉంటే డబల్, ట్రిపుల్ బలం ఉంటుంది అంటారు. చాలా మటుకు మనం లెక్కలు వేసినప్పుడు ఏ నెంబర్లో అయితే మనం పుట్టామో ఆ నెంబర్కి తగ్గట్టుగా ఒక 3 రెట్లు ఎక్కువగా ఉన్న నెంబర్ వస్తే బాగుంటుందండి. సపోజ్ మీరు 1 పుట్టారు, 37 రావాలి. 1 పుట్టారు, 37 రావాలి. 2 పుట్టారు, 38 రావాలి. 3 పుట్టారు, 39 రావాలి. ఇలా రావాల్సి ఉంటుందండి. బట్ లెక్కలు మనం అనుకున్నట్లుగా వస్తాయా? రావు. ఖచ్చితంగా రావండి లెక్కలు మనం అనుకున్నట్టుగా. అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పడం వరకు విషయం వేరు. ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఈ లెక్కలన్నీ అందులోకి రావడం వేరు. అలా వచ్చినప్పుడు ఓకే, అలా వస్తే అందులో పుట్టిన అందరూ ఈక్వల్గా ఉంటారండి. మళ్ళీ దానికి ఇంకో లెక్కలు వేస్తాం. అంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో చూడండి. ఒక స్టేట్మెంట్ మీద ఆధారపడిపోయి శాస్త్రం నడవట్లేదండి. బికాస్ మనిషికి కండిషన్స్ మారుతాయి, మనిషికి సిచ్యుయేషన్స్ మారుతున్నాయి, మనిషికి చాలా విలువలు మారిపోతున్నాయి. కాబట్టి మీకు అక్కడ మీ పుట్టిన తేదీ కనుక బాగుంటే అద్భుతంగా ఉంటారు.
మీ పుట్టిన తేదీకి 3 రెట్లలో ఉన్న నెంబర్ కనుక మీ అన్ని నెంబర్లు కలిపేస్తే వస్తే బ్రహ్మాండంగా ఉంటారు. మీరు పట్టింది బంగారము, మీరు కుబేరులు, మీరు అది, మీరు ఇది అని చెప్పడానికి వీల్లేదండి. ఇది మనం ఒక లెక్కలు వేసుకునేటప్పుడు పక్కన ఒక సినాప్సిస్ రెడీగా ఉంటుంది అంటాం చూడండి, అలాంటి ఒక 10 సినాప్సిస్లో ఇది ఒకటి. పుట్టిన తేదీ బలం ఎంత ఉంటే ఎలా ఉంటే అనే లెక్క. అర్థమైంది కదా. కాబట్టి 1లో పుట్టిన వాళ్ళు, 3లో పుట్టిన వాళ్ళు, 5, 6, 9లో పుట్టిన వాళ్ళు మేము బ్రహ్మాండం అని అనుకోకండి. ఉంటే అద్భుతం. మిగిలిన వాళ్ళు మేము అందులో పుట్టలేదు కాబట్టి మా లైఫ్ ఎలా ఉంది అని కూడా అనుకోవటానికి వీల్లేదు. మీ పుట్టిన తేదీ మీకు ఏమి ఇవ్వాలో మీ చేతుల్లో ఉండదు కాబట్టి అది ఎలా వచ్చిందో లెక్కలు వేస్తేనే తెలుసుకోగలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.